తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం త్వరలోనే మారబోతుందా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కొత్త పార్టీ వెనుక దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మేధస్సు ఉండబోతున్నట్లు సమాచారం. వరుస భేటీలతో మొదలైన చర్చ గత 2 నెలలుగా ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు కవితతో 2 సార్లు భేటీ అయినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వీరిద్దరి మధ్య సుమారు 5 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరగడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇక తెలంగాణలో ప్రజల సమస్యల చుట్టూ తిరిగే ఓ సరికొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేలా ఆలోచనను కవిత పంచుకున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం, స్వతంత్ర రాజకీయ అస్తిత్వం కోసం కవిత ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ కు అతీతంగా ఓ కొత్త వేదికను ఆమె సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో నరేంద్ర మోదీ, జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ వంటి నాయకుల విజయాలలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కవితతో జతకడితే అది తెలంగాణలో 3వ ప్రత్యామ్నాయం అవుతుందా అన్నది ఉత్కంఠ రేపుతుంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు సాగుతుండగా పీకే వ్యూహాలతో కవిత కొత్త పార్టీ రేసులోకి వస్తే సమీకరణలు పూర్తిగా మారే అవకాశం ఉంది. 4 అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అటు కవిత నుంచి కానీ ఇటు పీకే నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం #కవిత న్యూ పార్టీ, పీకే ఇన్ తెలంగాణ అనే వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.